హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఏంటంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేశాను. మా ఊరిలో అయితే రాముల వారి టెంపుల్ని అయితే నిర్మించారు. సో ఇంకా టెంపుల్ ప్రతిష్ట అయితే ఉందన్నమాట. ఇంకా ఊర్లోకి అయితే లారీలో ధ్వజస్తంభాన్ని అయితే తీసుకొని వచ్చారు. మేమంతా కలిసి తప్పెట్ల మేళాలతోటి ధ్వజస్తంభం తీసుకొని వచ్చిన ఊరి పొలిమేర దగ్గరికి అయితే వెళ్ళాము. డ్రమ్స్తో వారు పోసుకుంటూ ఇలా అందరం కలిసి ధ్వజస్తంభానికి అయితే వెల్కమ్ అయితే చెప్పేస్తున్నామండి. మా ఊరికి ధ్వజస్తంభం వచ్చిన ప్లేస్కి 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఇంకా అందరం అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా చిట్టి తల్లిని అయితే మా అమ్మ అయితే ఎత్తుకుందన్నమాట. ఇంకా ఇక్కడైతే మా మామయ్య నెక్స్ట్ బాబాయ్ వాళ్ళు ఉన్నారు. మా మామయ్య చూడండి గ్రీన్ షర్ట్ వేసుకున్నారు, చక్కగా హాయ్ చెప్పి లైక్ చేయమంటున్నాడు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా హాయ్ అనేసి అయితే చెప్పేస్తున్నారండి. ఇంకా అందరూ పెద్దవాళ్ళంతా వెళ్తూ ఉన్నారు, వెనక ఇంకా లేడీస్ అంతా వెళ్తున్నామండి. ఇక్కడైతే మా పిన్ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తానన్నమాట. ఇంకా మా అమ్మాయికి అందరూ లైక్ చేయండి అనేసి అయితే చెప్తుంది మా పిన్ని. ఇంకా పక్కన వదిన కూడా హాయ్ అయితే చెప్పేస్తుంది. ఆల్రెడీ మీరు మా వీడియోస్లో చూసింటారు. ఇక్కడ మా వదిన కూడా హాయ్ చెప్తుంది, మా అక్క. అలా అందరూ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు హాయ్ చెప్తారన్నమాట. ఇక్కడైతే ఒక బుడ్డిగాడు వచ్చాడు, వాడిని కూడా అలా అయితే వీడియో తీశాను. ఆ బాబు వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకు అన్నమాట. ఇంకా డ్రమ్స్తో వెళ్తూ ఉన్నాము. ఇంకా ఊరి పొలిమేర దగ్గరికి వచ్చిన తర్వాత చీరల్ని వాటర్లో ముంచి ఇలా దారిలో వేస్తూ మళ్ళీ ఆ చీరల మీద వారు పోసుకుంటూ అలా అయితే తీసుకుని వచ్చామండి ధ్వజస్తంభాన్ని. ఇలా అందరము వేస్తూ ఉంటే వాటర్ తీసుకొని రావడం కొంచెం ఇబ్బంది కదా, కాబట్టి వెనకైతే ట్రాక్టర్ అయితే పెట్టేసి ట్రాక్టర్తో వారు పోస్తున్నాము. ఇక్కడ మా పెద్దమ్మ కూడా హాయ్ చెప్తుందండి. మీరు ఎప్పుడు చూడలేదు మా పెద్దమ్మని, ఇప్పుడే చూపించాను వీడియోలో. పెద్దమ్మ కూడా హాయ్ అయితే చెప్పేస్తుంది. ఇంకా ఫైనల్గా నేను కూడా వెళ్ళి వారు పోస్తున్నానండి. అలా వారు పోయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అనేసి మా నమ్మకం. ఇంకా నేను కూడా అక్కడైతే వారు పోస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ అలా వారు పోసారు. ఇక్కడైతే వీళ్ళంతా మా కోడలు పిల్లలు అందరూ అయితే వారు పోస్తున్నారు. ఇంక ఈ అమ్మాయి అయితే హాయ్ కూడా చెప్పేస్తుంది అన్నమాట, కోడలు. పక్క నుంచి నేనైతే వాళ్ళకి కామెంటరీ చేస్తున్నానండి. ఏంటంటే మంచిగా చదువుకోవాలి, మంచి హస్బెండ్ రావాలనేసి కోరుకోమనేసి అయితే చెప్పాను. వాళ్ళంతా నవ్వుతూ సిగ్గుపడుతూ ఉన్నారు. ఇంకా అందరికీ వీడియోస్లో పడడం ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్. సో అందరినీ నేను తీస్తున్నాను కాబట్టి కొంతమంది దాచుకొని వెళ్తున్నారు, కొంతమంది మామూలుగానే వచ్చేస్తున్నారు. ఇక్కడైతే మా ఫ్రెండ్ చాలా బక్క అమ్మాయి అన్నమాట తను. ఇంకా ఇక్కడైతే మా అత్త అండి, మా అత్త చాలా ఫేమస్ మా ఊర్లో. ఇంకా అత్త కూడా అక్కడ నిలబడింది హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ మరి హాయ్ అయితే చెప్పేసింది అత్త కూడా. అలా ఎవరి హడావిల్లో వాళ్ళైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారండి. ఇక్కడైతే మా ఫ్రెండ్, తనకు చాలా షై ఫీలింగ్. ఇంకా తనని కూడా తెలియకుండా వీడియో అయితే తీసేశాను. ఫైనల్గా కొక్లైన్ కూడా వచ్చేసిందండి. ఎందుకంటే ధ్వజస్తంభాన్ని తీసి అక్కడ పెట్టేసేయాలి కదా. ఆ ధ్వజస్తంభాన్ని కిందికి పెట్టాలంటే మా ఊరందరి వల్ల కూడా అవ్వదు. సో కొక్లైన్ అయితే వచ్చేసిందండి. ఊరంతా ఊరేగించి ధ్వజస్తంభాన్ని తీసుకొని వచ్చాం కదా, కొంచెం దిష్టి తగులుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా గుమ్మడికాయనైతే మా మామయ్య తిప్పేస్తున్నాడు అనమాట చుట్టూ. పైన వచ్చేసి కర్పూరం కూడా పెట్టేశారు. అలా దిష్టి తీసినట్టుగా తీసేసి కొట్టేశారు మా మామయ్య. ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నాడు కదా అన్నయ్య. ఆ అన్నయ్య వచ్చేసి నిమ్మకాయల్ని కూడా దిగదీసి చక్కగా అయితే పడేశాడు. ఇంకా నెక్స్ట్ ఏంటండి, మా ధ్వజస్తంభానికి ఎటువంటి నరదిష్టి కూడా లేకుండా చాలా చక్కగా ఇక్కడికైతే రీచ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొక్లైన్ నుంచి ధ్వజస్తంభాన్ని లారీ నుంచి వేరు చేసి కిందికైతే పెట్టాలి. ఇంకా కుస్తీలో అయితే ఉందన్నమాట కొక్లైన్. ఇంకా మా తమ్ముడైతే లారీ పైకైతే ఎక్కేశాడండి. ఇంకా పక్కన లారీ డ్రైవర్ నెక్స్ట్ క్లీనర్ కూడా చాలా చక్కగా సపోర్ట్ అయితే ఇచ్చేశారు. నిజంగా ఫ్రెండ్స్ ఇలా ధ్వజస్తంభాన్ని కిందికి తీసే క్రమంలో బూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఎన్నాళ్ళకు మా ఊర్లో ఇలా ధ్వజస్తంభాన్ని తీసుకొని రావడం, ఇలా ప్రతిష్ట చేయడం అసలు ఊహించుకుంటేనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎన్నో తరాల నుంచి మామూలుగా ఉన్న టెంపుల్ని ఇప్పుడు మనము ఇలా ప్రతిష్ట చేస్తున్నాము, ఇలా మంచిగా కొత్తగా కట్టించుకున్నాం టెంపుల్ని అంటే చాలా
ఈ తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి అయితే చెప్పుకోవచ్చు. నాకైతే ఆ ఫీలింగ్ చాలా చక్కగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయోధ్యలో ప్రతిష్ట జరిగేటప్పుడు కూడా నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. ఎన్నో తరాల కోరిక మా తరంలో నెరవేరింది అనేసి ఒక ప్రౌడ్ ఫీలింగ్తో అయితే ఉన్నాను. నెక్స్ట్ ఈ ఇయర్ మాత్రం మా ఊర్లో ఇలా చేస్తున్నందుకు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మా తరం వాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా అదృష్టవంతులు అనేసి అయితే చెప్పుకోవచ్చండి. ఇక్కడ కొక్లైన్ డ్రైవర్ కూడా చాలా చాకచక్యంగా లారీ నుంచి ధ్వజస్తంభాన్ని వేరు చేశారు. నిజంగా ఫ్రెండ్స్, అంత వెయిట్ ఉన్న ధ్వజస్తంభాన్ని ఈ కొక్లైన్ వచ్చేసి చిన్న కొండి ద్వారా ఎలా వెయిట్ని మోస్తుందో అసలు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదండి ఎక్కడ కూడా. ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను కదా, చాలా వింతగానే అనిపించింది నాకైతే. ఇంకా సైడ్కి వెళ్తూ నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా చుట్టూ అయితే చూపిస్తున్నానండి. చుట్టూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా సైడ్కి తీసుకొని వచ్చి ఎలా పెడతారు అనేసి అద్భుతంగా చూస్తున్నారు. అందరు కూడా 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారండి. చూపిస్తున్నాను కదా, ఒక టెంపుల్ కట్టాలి అంటే ఒకరితో ఇద్దరితో అవ్వదు కదా ఫ్రెండ్స్. ఎంతోమంది చేతులు కలవాలి, ఎంతోమంది కష్టం కూడా అక్కడ ఉండాలి. పునాదులు వేసినప్పటి నుంచి పెయింటింగ్ వేసేంత వరకు కూడా కష్టపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందరికైతే హ్యాండ్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా అంటే చాలా చేశారన్నమాట. ఇంకా ఈ వీడియోని కూడా చాలా వరకు మా ఊరు వాళ్ళంతా చూస్తారు. సో అందరూ చూసి చక్కగా రివ్యూస్ అయితే ఇచ్చేసేయండి. అంతేకాకుండా ఇంకా తెలియని వాళ్ళు కూడా, చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా కష్టపడి ఇంకా కింద వచ్చేసి పొట్టు బస్తాలు అయితే వరుసగా ఒక 10 అయితే పేర్చారన్నమాట అక్కడక్కడ. ఇంకా ఆ బస్తాల మీద ఈ ధ్వజస్తంభాన్ని పెడితే మంచిగా ఉంటుంది అనేసి అలా అయితే పెడుతున్నారు. పాలరాతి మీద చాలా చక్కగా చెక్కారు కదా. ఇక్కడ ధ్వజస్తంభాన్ని తయారు చేసిన వ్యక్తి కూడా వచ్చేసారనమాట. అక్కడ టవాల్ వేసుకొని కనిపిస్తున్నారు కదా, ఇంకా ఆ అంకుల్ గారు అయితే చక్కగా ఇదంతా చెక్కడం అయితే జరిగిందట. చూశాను నేను కూడా, చాలా చక్కగా చేశారు అంకుల్ అనేసి అయితే చెప్పాను. నవ్వాడన్నమాట. చుట్టూ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఫైనల్గా వచ్చేసింది, అక్కడ అడ్జస్ట్ చేసేసారు కాబట్టి అందరూ నవ్వుతూ హ్యాపీగా చూస్తున్నారండి. ధ్వజస్తంభాన్ని నిలబెట్టడానికి ఇంకా 4 days అయితే టైం అయితే ఉందండి. కాబట్టి అలాగే విడిగా అక్కడ ఉంచకుండా ధ్వజస్తంభం పైన తాటి ఆకులను అయితే పేర్చారు చక్కగా. పిల్లలు ఎవరైనా తెలియని వాళ్ళు అక్కడ కూర్చోవడం, చేతులు పెట్టడం అలా చేస్తారు కదా, అందుకనేసి తాటాకులు అయితే పెట్టారు. ఇంకా క్రెయిన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా పైకి చూడండి ఎంత చక్కగా పైకి వెళ్ళిపోతుందో. తన పని తను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంక ఇక్కడ మళ్ళీ అయితే అందరూ ఇంక ఇలా తాటాకులు పెట్టడం మొదలు పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి దాని మీద థ్రెడ్తో అయితే మొత్తం ఫిట్గా అయితే బందోబస్తు చేసేసారు. నెక్స్ట్ వీడియో వచ్చేసి టెంపుల్ ప్రతిష్ట వీడియోని రిలీజ్ చేస్తాను, అందరు చక్కగా చూసేయండి. ఇక్కడైతే మా తమ్ముళ్ళు అందరూ చూస్తున్నారు, ఇంకా హాయ్ చెప్పమనేసి అయితే చెప్తున్నారండి. ఇంకా ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. అంటే చిన్న తమ్ముడు అంటే చిన్న బాబు కాదు, ఇంటర్ చదువుతున్నాడు బాబు. హాయ్ చెప్తున్నాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.